హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి. శ్రద్ధగా వినండి. శ్రద్ధగా అంటే చాలా శ్రద్ధగా. నేను రాత్రి మా అమ్మమ్మకి మొత్తం పుప్పాలు పుట్టి నైట్ పడుకోవడానికి ఇబ్బంది పెట్టా. పొనీలు ఏదో ఒక 12-1 పడుకున్నానా కదా అనేసరికి మంచిగా నిద్ర పట్టిందనమాట. ఆ టైంకి కొంత టైం అయిపోయిన తర్వాత దేవుడు నా దగ్గరికి వచ్చి కల్లోకి ప్రకృతి ఎలా ఉన్నావు అని అడిగాడు. స్వామి పర్వాలేదు స్వామి, ఏదో జీవితం అలా గడుస్తుంది, అంతా మీదయ్యా అని చెప్పేసి ఇలాగా కొంతసేపు మేము మాట్లాడుకున్న తర్వాత ఆ దేవుడు ఏమొచ్చి అరే ప్రకృతి, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది ప్రకృతి, నువ్వే దాన్ని సాల్వ్ చేయాలి అని అడిగారు. ఓకే స్వామి, మీకన్నా నాకు ఎవరో ఇంకెవరు ఎక్కువ, మీరు అలా చెప్తే అలా వింటాను స్వామి, చెప్పండి మీకు ఏం చేయాలి, ఏం మీ బాధ అని అడిగా. అవును ప్రకృతి, మీ అమ్మ, మీ అమ్మమ్మ, మీ నాన్నమ్మ అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న ముసలోళ్ళు ముతకోళ్ళు అందరూ కూడా పూజలు అని చెప్పేసి నన్ను గొప్పగా ఇబ్బంది పెట్టేస్తున్నారు, వాళ్ళకి తెలియనటువంటి పూజలతో. అసలు పూజలు ఎలా చేయాలి అనేది నువ్వు నేర్పాలి ప్రకృతి అని చెప్పారు. స్వామి అసలే చిన్నపిల్లండి, నాకేం తెలుసు స్వామి అంటే, లేదు నువ్వేం చిన్నపిల్లాడు కాదు, గట్టి పిల్లాడివే, నువ్వు నేర్పాలి అని ప్రామిస్ చేసుకున్నాను. ఓకేనండి స్వామి, మీకు చెప్పింది అది తప్పదు కదా, ఈ యొక్క నాలెడ్జ్ లేని వాళ్ళందరికీ నేను దగ్గరుండి నాలెడ్జ్ నేర్పుతాను, మీ దైవారాధన ఎలా చేయాలనేది నేను నేర్పుతాను స్వామి అని చెప్పేసి మాట ఇచ్చి నిద్ర లేచా. ఇలా లేవగానే మరి స్నానం చేయాలి కదా. మా అమ్మ ఏదో గొర్రెని దోగినట్టు బాగా దోమేసింది. బ్రష్ చేయమని చెప్పింది, కానీ మనం బ్రష్ చేయం కదా, ఎందుకంటే నాకు భయం ఎక్కడ బ్రష్ చేస్తే పళ్ళు ఊడిపోతాయేమో అని. కానీ ఎలాగో ఒకలాగా స్నానం చేసేసాను. అలాగ బట్టలు వేసుకొని ఏదో చిన్నమాట షార్ట్ వేసా, అంటే షార్ట్ కాదనుకోండి, డైపర్. సో లోపలికి వచ్చాను. మీ అందరూ చూస్తున్నారు కదా ఇక్కడ. అసలు దేవుడు నాకు చెప్పిన దాని తర్వాత మీ అందరూ పసుపు కుంకుమ అవి ఇవి అన్నీ డిఫరెంట్గా దేవుడి మీద చల్లేస్తున్నారని చెప్పేసి అసలు పూజా విధానం చేయాలి అనేది నేను ఇక్కడ నేర్పబోతున్నాను అన్నమాట. పంచామృతాలు ఎలా కలుపుతారో సేమ్ అదే విధంగా ముందు నీరు తీసుకొని అందులో పసుపు, కావలసినంతవంటి ఏమంటారు దాన్ని, కుంకుమ, కావలసినంతవంటి అదర్ చిన్న పౌడర్లు వేసిన తర్వాత దానిని మంచిగా కలపాలి. అలా కలపతానే ఉండాలి. ఎప్పుడు కలపాలంటే నాకు తెలియదు, జస్ట్ కలుపుతానే ఉండాలి. కొంతసేపు కలిపిన తర్వాత చేయి నొప్పి పెడితే పక్కన ఉన్నటువంటి పువ్వులు తీసుకొని అందులో వెయ్యాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి అవి కిందకి వెళ్తున్నాయో లేదో చూసి దాని తర్వాత కొంచెం వాటర్ తీసుకొని టేస్ట్ చేయాలి. ఒకటే టేస్ట్ చేసాం కదా అని చెప్పేసి మళ్ళీ కలిపి దాన్ని ఎలాగుందని చెప్పేసి కిందకి డిప్ చేయాలి. తర్వాత పువ్వులని బయటికి తీసి దేవుడి దగ్గర ఒక్కొక్కటి పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, దేవుడి పటం మీద కానీ దేవుడి మీద కానీ మీరు వేసినటువంటి పసుపు నీళ్ళు కానీ కుంకుమ నీళ్ళు కానీ ఏమైనా ఈ యొక్క గంధము ఇవన్నీ నీళ్ళు కానీ అన్నీ పడి మరకలు పడకుండా ఉంటాయి. అంతేకాకుండా దేవుడి గది కూడా చాలా శుభ్రంగా ఉంటుందని నా అభిప్రాయం. అందుకే ఈ పూజను అంతటిని కూడా ఇలాగ మన పంచామృతాలు ఎలాగైతే తయారు చేస్తామో అదేవిధంగా ఇటువంటి చందనాలతో మన యొక్క వాటర్ని తయారు చేసుకుంటూ ఆటిలో పువ్వులను వేసి ఆ పువ్వులను అలా దేవుడికి సమర్పించడం ద్వారా మనం అన్ని విధాలుగా అన్ని గంధాలను కూడా దేవుడికి సమర్పించినట్టు ఉంటుంది. ఈ విధంగా పూజని చెయ్యాలి అని చెప్పేసి రాత్రి దేవుడు వచ్చి నా కల్లోకి చెప్పడం జరిగింది. సో ఈరోజు ఇంత పద్ధతిగా ఈ యొక్క పూజా పురస్కారాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు పూనుకున్నాను. ఈ విధంగా ఇందులో ఏవైనా సరే మంచి విషయాలు ఉంటే నేర్చుకోండి, ఏమైనా పనికిమాలిన విషయాలు ఉంటే నన్ను తిట్టుకోకండి, కామెంట్ రూపంలో నన్ను తన్నకండి. ఈరోజు ఇది మీకు చెప్పాల్సింది, ఆ దేవుడు చెప్పమన్నాడు, నేను వచ్చి చెప్పేసా. అంతే ఫ్రెండ్స్, మీ అందరూ నేర్చుకున్నారని కోరుకుంటున్నా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ప్లీజా డోంట్ ఫర్గెట్, అందరూ కూడా ఇది ఫాలో అవ్వండి. మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా చెప్పండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్ టాటా.